విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ల మధ్య తరచుగా మనం డైవర్జెన్స్ చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? హ్యుండై ఇండియా మీ అందరికీ తెలుసు. హ్యుండై పేరెంట్ కంపెనీ సౌత్ కొరియాలో ఉంది, దాని సబ్సిడరీ హ్యుండై ఇండియా ఈ మధ్య ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళటానికి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ని ఫైల్ చేసింది. ఈ సందర్భంగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటే ఏమిటి, డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏమిటి, సబ్సిడరీ కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఏ కొరియాలోనో జపాన్లోనో ఉన్నప్పుడు వాటి సబ్సిడరీస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లకి వెళ్ళొచ్చా? అసలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? తర్వాత వీట్కి సంబంధించి అంటే గోధుమలకు సంబంధించి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఎందుకు విధిస్తారు, బూట్ లెగ్గింగ్ అంటే ఏమిటి, బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏమిటి, హోర్డింగ్ అంటే ఏమిటి, వీటి అర్థాలు తెలుసుకుందాం. అంతేకాకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా కంఫర్ట్ జోన్లోకి వచ్చింది. లెస్ దాన్ 1% ఆఫ్ జీడిపి, జస్ట్ $23 బిలియన్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఈ సందర్భంగా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంత కంఫర్ట్ జోన్లోకి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? అంతేకాకుండా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఏమిటి, జీరో కూపన్ బాండ్స్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న ప్రశ్నల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, అపెలేట్ బాడీ ఆఫ్ WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ ప్రకారం డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానెల్ ఇచ్చినటువంటి తీర్పు ఆమోదయోగ్యం కాకపోతే అపెలేట్ బాడీకి వెళ్ళి అప్లై చేయొచ్చు. అపెలేట్ బాడీలో మొత్తం 7 జడ్జిలు ఉండాలి. కనీసం 3 జడ్జిలు ఏ విషయం మీదైనా నిర్ణయం తీసుకోవడానికి కూర్చోవాలి. కానీ 3 జడ్జిలు ఇప్పుడు లేరు. దాంతో 2019 డిసెంబర్ నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్యారలైజ్ అయ్యింది. 3 జడ్జిలు ఎందుకు లేరు? అపాయింట్ చేయడం అంత కష్టమా అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చాయి అన్న ఉద్దేశంతో అపెలేట్ బాడీ జడ్జెస్ని అపాయింట్ చేయటానికి ఒప్పుకోవటం లేదు. మీ అందరికీ తెలుసు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఒక్క దేశం మోకాలడ్డినా కూడా ముందుకెళ్ళదనమాట ప్రతిపాదన. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అబ్జెక్ట్ చేయడంతో అపెలేట్ బాడీ డిసెంబర్ 2019 నుంచి డిస్ఫంక్షనల్గా ఉంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అలాగే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఒక కంపెనీ మొట్టమొదటిసారి పబ్లిక్ ఆఫర్ అంటే పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది. ఎక్స్పాన్షన్కి సంబంధించి మొట్టమొదటిసారి ఇలా పబ్లిక్ ఇష్యూ రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళి కొన్ని నియమ నిబంధనలని పాటించి డబ్బుల్ని కలెక్ట్ చేస్తే దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళటానికి ముందు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ని సెబీకి ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ఏవైనా సవరణలు, ఏవైనా సరే దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటే సెబీ గైడ్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని సవరించిన తర్వాత అప్పుడు అప్రూవల్ ఇస్తారన్నమాట. అంటే మీరు ఎన్ని డబ్బులు సేకరిస్తున్నారు, మీ ప్రణాళిక ఏమిటి, ఈ డబ్బులతో ఏం చేస్తారు, మీకు డబ్బులు సేకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో ఉంటాయన్నమాట. తర్వాత ఎప్పుడైనా సరే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఇస్తారనమాట. 10,000 కోట్లు సేకరిస్తున్నారనుకోండి, 30%, 35% ఎంతో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. తర్వాత కొంత హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా ధనికులైనటువంటి పర్సన్స్ అన్నమాట. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్,
అంటే ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కదా, బ్యాంకులు కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కదా, వాటన్నిటినీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. మన దేశానికి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఫారిన్ అయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి తేడా ఏంటంటే, మొదటిసారి ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి కంపెనీని ఎక్స్పాండ్ చేస్తే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళిన తర్వాత మనకి షేర్స్ అలోకేట్ అయ్యాయనుకోండి, అప్పుడు మనం కూడా అందులో భాగస్వామి అవుతామన్నమాట. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే రెండోసారి కానీ మూడోసారి కానీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి ఉన్నటువంటి స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి ఉండవు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు, కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు, ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుందో కూడా ఒక ఐడియా వచ్చింది, డబ్బులు కలెక్ట్ చేసి వాటిని ఎలా ఉపయోగించారు అనేటువంటి దాని మీద ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అందుకని రెండోసారి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు అంత స్ట్రింజెంట్గా ఉండవన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సరే, తర్వాతి ప్రశ్న. ఇక్కడ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, కెన్ ద ఫారిన్ కంపెనీస్ విత్ ఇండియన్ సబ్సిడరీస్ గో ఫర్ ఐపీఓ? వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, కొరియన్ కంపెనీ హ్యుండై, వాళ్ళు దాదాపుగా 25-30 ఏళ్ల నుంచి మన దేశంలో హ్యుండై ఇండియా అనే సబ్సిడరీని స్థాపించి మొట్టమొదటిసారి చెన్నై మహానగరానికి దగ్గరలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సబ్సిడరీ ఇండియాలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళటంతో అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారినప్పుడు పబ్లిక్ షేర్ హోల్డర్స్కి వాళ్ళు రెస్పాన్సివ్గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే వేలాది లక్షలాది ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కొద్దిమందే ఉంటారు, తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, నమ్మకం ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అందుకని పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు నియమ నిబంధనలు బాగా ఎక్కువగా పాటించాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ 2 రకాలుగా ఉంటాయి, లిస్టెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ కంపెనీస్. స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజెస్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లిస్ట్ అవ్వకపోతే అప్పుడు అక్రాస్ ద కౌంటర్ ట్రేడింగ్ జరుగుతుంది. సో వాటిని అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అన్నీ కూడా అన్లిస్టెడ్ కంపెనీసే. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి వచ్చేసరికి లిస్టెడ్ అవ్వచ్చు, అన్లిస్టెడ్ అవ్వచ్చు. తర్వాత ఫ్రంట్ రన్నింగ్. ఈ మధ్య నిన్న మొన్న వార్తాపత్రికల్లో ఫ్రంట్ రన్నింగ్ అనేటువంటి వార్త వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి కొంత ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి కొంత ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరేం చేస్తున్నారు, అంబానీ ఏం చేస్తున్నారు, వేరు సంస్థలు ఏం చేస్తున్నాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేస్తోంది, ప్రమోటర్స్ ఏం చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ముందే తెలుస్తుంది కదా వాళ్ళకి. అది ఇంప్లిమెంట్ చేయటానికి 1-2 రోజుల ముందే షేర్లు అమ్మటం కానీ కొనటం కానీ, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కానీ మ్యూచువల్ ఫండ్ని నిర్వహించేటువంటి వ్యక్తులు కానీ అమ్మటం కొనటం చేసి బాగా లాభాలు ఆర్జించారనుకోండి, అది ఎథికల్ కాదు, దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారనమాట. ఈ మధ్య ఇది బిజినెస్ లైన్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చింది. హెడ్జ్ ఫండ్స్, ఇవి రిస్కీ ఫండ్స్ అన్నమాట. హెడ్జ్ ఫండ్స్ని కొంతమంది మేనేజ్ చేస్తారు, కానీ ఇది హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఉద్దేశించినవన్నమాట. మనలాంటి సామాన్యమైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. హెడ్జ్ ఫండ్స్ అంటే వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ కావాలి, అతి తక్కువ రిటర్న్స్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఉదాహరణకి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు మనలాగా 5%, 6% వడ్డీ వస్తే ఎలా సాటిస్ఫై అవుతారు? వాళ్ళకి కనీసం యాన్యువల్లీ 20%, 30% రిటర్న్స్ రావాలి. అలాగే రిస్క్కి కూడా వాళ్ళు రెడీ అయ్యి ఉంటారు.
అలాంటి పెద్ద పెద్ద రిస్కీ ఫండ్స్ని హెడ్జ్ ఫండ్స్ అంటారు. తర్వాత స్టాక్ హోల్డింగ్ లిమిట్స్, దీనికి వెళ్ళబోయే ముందు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎకానమీలో. తర్వాత పబ్లిక్ షేర్ హోల్డింగ్, లిస్టెడ్ కంపెనీస్కి సంబంధించి, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ యొక్క షేర్స్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసినప్పుడు దాన్ని లిస్టెడ్ కంపెనీ అంటారు అని నేర్చుకున్నాం కదా. లిస్టెడ్ కంపెనీస్ విషయానికి వస్తే 25% మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఒక స్టాక్ మార్కెట్లో మొత్తం 98% ప్రమోటర్ల షేర్సే అనుకోండి, కేవలం 1-2% మనలాంటి సామాన్యుల షేర్స్ అనుకోండి. మనలాంటి సామాన్యుల షేర్స్ ఈ 2%, 3% ఉన్నాయి అనుకుందాం. ఈ అదానీ గారు కావచ్చు, అంబానీ గారు కావచ్చు, వాళ్ళ షేర్సే, వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ బంధువుల షేర్స్, వాళ్ళ పక్కనుండే వాళ్ళ షేర్స్ 97% ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆర్టిఫిషియల్గా వాళ్ళు షేర్ ప్రైస్ని పెంచేస్తారు. అంతా వాళ్ళే కదా, వాళ్ళ వాళ్ళే కొంటారు, వాళ్ళ వాళ్ళే అమ్ముతారు, రకరకాలైనటువంటి గందరగోళాలు జరుగుతాయి. అందుకే పబ్లిక్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీస్కి 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి, బయట వాళ్ళు కనీసం 25% ఉండాలి అని చెప్పి నియమ నిబంధన పెట్టడం జరిగింది. తర్వాత 2 రోజుల క్రితం గోధుమల మీద స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని విధించడం జరిగింది. ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉంది, 1950కి సంబంధించింది. దానికి ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో కొన్ని ప్రోడక్ట్స్ని కేంద్రం ఇంక్లూడ్ చేసింది. గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, షుగర్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి సంబంధించినటువంటి షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. ఆ షెడ్యూల్లో ఏది ఉండాలి, షెడ్యూల్ నుంచి ఏది తీసేయాలి అనేటువంటి దానిని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇక ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవసరాన్ని బట్టి స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ విధించవచ్చు అనమాట. మీరు ఇంతకంటే ఎక్కువ స్టోర్ చేయలేరు. ఉదాహరణకి ఒక రిటైలర్ ఉన్నారనుకోండి, మీరు 10 టన్నుల గోధుమలు మించి మీ షాప్లో ఉంచుకోకూడదు. హోల్సేలర్ ఉన్నారనుకోండి 100 టన్నులు, ప్రాసెసర్స్ ఉన్నారనుకోండి 50 టన్నులు, ఇట్లా అనమాట. ఎందుకు విధిస్తారు? ఎప్పుడైనా సరే ఒక స్పెక్యులేషన్ వచ్చిందనుకోండి, మార్కెట్లో గోధుమలు దొరక్కపోవచ్చు, లేకపోతే స్పెక్యులేషన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ వాళ్ళే చేస్తారు, దాచేస్తారు ఎక్కడికక్కడ దాచేయటాన్ని ఏమంటారు? అవసరానికి మించి హోర్డింగ్ అంటారు. అవసరానికి మించి ఎవరైనా అంటే వాళ్ళు చేసే బిజినెస్ నార్మల్ బిజినెస్ అయ్యి ఉండొచ్చు. మనం ఉన్నాం అనుకోండి, మనం ఇంట్లో ఒక బస్తా గోధుమలు పెట్టుకుంటాం, ఒక బస్తా బియ్యం పెట్టుకుంటాం. అదే స్కేర్సిటీ ఏర్పడుతుంది. ముందు ఎక్కువ రేట్లకు అమ్మొచ్చు అని చెప్పి ఒక 10 బస్తాలు బియ్యం మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? హోర్డింగ్ అంటారు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు రాబోయే కాలంలో రేట్లు పెరుగుతాయి, స్కేర్సిటీ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకొని ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తారు. దాన్ని హోర్డింగ్ అంటారనమాట. తర్వాత బ్లాక్ మార్కెట్ అంటే ఇలా దాచేసినటువంటి ప్రోడక్ట్ని నియమ నిబంధనలకి విరుద్ధంగా ఎక్కువ ప్రైస్కి అమ్మటాన్ని బ్లాక్ మార్కెటింగ్ అనొచ్చు అనమాట. సో హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ అనమాట. ఇక ఇల్లీగల్గా ఆల్కహాల్కి సంబంధించి ఇల్లిసిట్ ఆల్కహాల్ని ట్రేడ్ చేస్తే బూట్ లెగ్గింగ్ అంటారు. ఈ పదాలు తరచుగా మీరు వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు. సరే, ఈ స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ని ఎందుకు విధిస్తారంటే స్కేర్సిటీ రావచ్చేమో అన్న అనుమానాలు ఉన్నప్పుడు ఈ యొక్క ట్రేడర్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, వాళ్ళు ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీని క్రియేట్ చేస్తారు. సో అందుకని వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ మీరు స్టాక్ చేయకూడదు అని చెప్పి నిబంధనలు విధిస్తారనమాట. ఇలా నిబంధనలు విధించడానికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్న ప్రోడక్ట్స్కి మాత్రమే ఇది అప్లై చేయొచ్చు.
ఏ ప్రోడక్ట్ ఆ షెడ్యూల్లో ఉంటుంది అనేది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి ఒక ప్రోడక్ట్ ఆ షెడ్యూల్లో ఉన్నప్పుడు కేంద్రాలకి రాష్ట్రాలకి అధికారాలు ఉంటాయన్నమాట. సరే, డిపాజిటరీ పార్టిసిపెంట్స్. డిపాజిటరీస్ అంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారనుకోండి, ఆ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడ మెయింటైన్ అవుతుంది? NSDL, CDSL, ఇవి డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే మధ్యలో ఉండే బ్యాంకులు కావచ్చు, మధ్యలో ఉండే స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, మధ్యలో ఉండేటువంటి రకరకాల కంపెనీలు కావచ్చు, వాళ్ళంతా డిపాజిటరీ పార్టిసిపెంట్స్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కేవలం $23 బిలియన్. అంతకుముందు సంవత్సరం $67 బిలియన్. ఇంత ఎలా తగ్గిందంటే ఈ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరగటం, అలాగే ఫారిన్ రెమిటెన్సెస్. అమెరికాలో ఉన్న పిల్లాడు వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తాడు కదా, ఇలాంటి డబ్బులు ఫారిన్ రెమిటెన్సెస్ అంటాం. సో ఫారిన్ రెమిటెన్సెస్ గణనీయంగా పెరగటం. మన దేశం ప్రపంచంలో ఫారిన్ రెమిటెన్సెస్ వచ్చేటువంటి దేశాల్లో నెంబర్ 1 కంట్రీ. తర్వాత సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటా ప్రపంచ టోటల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో 4.6% ఉంది. ఇది గణనీయంగా పెరుగుతుంది. చాలా డాలర్లు వస్తున్నాయి. ఈ 2 రూపాల్లో మనకి ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటి మూలంగా మనం సేఫ్గా ఉన్నాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కేవలం <1% ఆఫ్ జీడిపి. కంఫర్ట్ జోన్ 2% ఆఫ్ జీడిపి, 2.5% ఆఫ్ జీడిపి. మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం. బ్యాంక్స్కి అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆదాయాలు వచ్చే అన్ని అసెట్స్. వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారనుకోండి, అది అసెట్. లోన్లు ఇచ్చారనుకోండి, అది అసెట్. అర్థమైంది కదా? ఏదైతే ఆదాయం వస్తుందో అది అసెట్. ఇంట్రెస్ట్ దేనికైతే పే చేయాలో అది లయబిలిటీ. బ్యాంక్స్కి సంబంధించి డిపాజిట్స్ లయబిలిటీస్ అనమాట. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ కంపెనీస్కి సంబంధించి. ఒక కంపెనీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నెలకి ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్టడానికి ముందు వచ్చేటువంటి ఎర్నింగ్స్, అంటే ఇంట్రెస్ట్ ట్యాక్స్ పక్కన పెట్టండి, వాళ్ళకు వచ్చేటువంటి ఎర్నింగ్స్, శాలరీస్, మిగతా ఎక్స్పెన్సెస్ పోగా ఎర్నింగ్స్ 50,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. నెలవారీ కట్టేటువంటి ఇంట్రెస్ట్లు 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి. నెలవారీ కట్టేటువంటి ఇంట్రెస్ట్ 1,00,000 ఉందనుకోండి, 50,000 ఎర్నింగ్స్ అనుకోండి. అంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ పోగా వచ్చే ఎర్నింగ్స్, ట్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టడానికి ముందు చిన్న ఎక్స్పెన్సెస్, శాలరీస్ ఇవన్నీ పోగా మిగిలిన ఎర్నింగ్స్ కేవలం 50,000 అనుకోండి. 1,00,000 రూపాయలు వాళ్ళకి నెలకి ఈఎంఐ ఉందనుకోండి, కంపెనీ సర్వైవ్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది కనీసం 2 ఉండాలన్నమాట. అంటే వాళ్ళు నెల 1,00,000 రూపాయలు ఈఎంఐ కడుతూ ఉంటే కనీసం వాళ్ళ ఎర్నింగ్స్ 2,00,000 ఉండాలన్నమాట నెలకి. అప్పుడే కంపెనీ సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చూడండి, చాలా రెగ్యులేటర్స్ ఉన్నాయి. పెన్షన్కి ఒక రెగ్యులేటర్, ఇన్సూరెన్స్కి ఒక రెగ్యులేటర్, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI. సో ఇట్లా రకరకాల రెగ్యులేటర్స్. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ, వీటికి సంబంధించిన రెగ్యులేటర్ IBBI ఉంది కదా. వీటన్నిటినీ అనుసంధానం చేయటానికి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లేక ఆమె అధ్యక్షతన ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. తర్వాత ఇది రెగ్యులర్గా కలుస్తూ ఉంటుంది. కాల్ మనీ, బ్యాంకులకి రోజువారీ అవసరాలకి వాళ్ళకున్నటువంటి రెపో విండో ద్వారా లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత పక్క బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకుంటారు. దాన్ని కాల్ మనీ అంటామన్నమాట. ఒక్కొక్కసారి బ్యాంకింగ్ సిస్టంలో మనీకి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు కాల్ మనీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత మనీ మార్కెట్స్, షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ చేసే వాటిని మనీ మార్కెట్స్ అంటాం. దాదాపుగా సంవత్సరం లోపల వడ్డీకి తీసుకోవటం, ఇవ్వటం, షార్ట్ టర్మ్ మిస్ మ్యాచెస్కి సంబంధించి ఇవి ఓవర్ నైట్ రెపో రేట్ బారోయింగ్స్ దగ్గర నుంచి, కాల్ మనీ దగ్గర నుంచి
రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. కమర్షియల్ పేపర్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనీ మార్కెట్కి ఉదాహరణ అనమాట. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఇవన్నీ కూడా షేర్స్, బాండ్స్, ఇదంతా క్యాపిటల్ మార్కెట్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చూస్తుంది. మనీ మార్కెట్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జీరో కూపన్ బాండ్స్, లాంగ్ టర్మ్ జెస్టేషన్ పీరియడ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఇవి చాలా అనువుగా ఉంటాయన్నమాట. సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేయరు. సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవి అలాంటి ప్రాజెక్ట్స్కి చాలా అడ్వాంటేజెస్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం పే చేయరు. 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఈ అసలు మొత్తం ఇంట్రెస్ట్ కలిపి ఒకేసారి పే చేస్తారు. తర్వాత కమర్షియల్ పీపుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు, AA రేటింగ్ ఉన్నటువంటి సంస్థలు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఒక ప్రామిసరీ నోట్ లాంటిది రాసి, మనకు అవసరమైతే డబ్బులు పక్కింట్లో వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకుంటాం కదా, ఒక నోట్ రాసి, అట్లాగే వీళ్ళు కూడా ఒక నోట్ రాసి కమర్షియల్ పేపర్ ఇష్యూ చేయటం, దాన్ని సంవత్సరంలోపు మళ్ళీ ఇచ్చేటట్లుగా డబ్బులు బారో చేయొచ్చు. దాన్ని కమర్షియల్ పేపర్ అంటారు. ఒక స్టేటస్ కలిగినటువంటి ప్రైవేట్ కంపెనీస్కి లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి ఇది వర్తిస్తుంది. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్, బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏదైనా సరే షార్ట్ టర్మ్కి మనీ అవసరమైతే దాన్ని సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ అంటాం. బ్యాంక్స్కి ఒకవేళ డిపాజిట్స్ తగ్గి లోన్ డిమాండ్ బాగా పెరిగిందనుకోండి, బ్యాంక్స్కి లోన్స్ డిమాండ్ బాగా పెరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బ్యాంకులు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ ఇష్యూ చేసి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు మార్కెట్ నుంచి. బ్యాంక్స్ ఇష్యూ చేస్తే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ యొక్క కాల పరిమితి మ్యాక్సిమం 1 year. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాబార్డ్ లాంటివి ఇష్యూ చేస్తే మ్యాక్సిమం 3 years. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ కావచ్చు, అలాగే ఈ కమర్షియల్ పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి కూడా RBI రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్స్. 2010 సంవత్సరం దాకా కంఫర్టబుల్గా ఉన్నటువంటి గ్లోబల్ సప్లై చైన్స్ ఇప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్, టిట్ ఫర్ టాట్ టారిఫ్ ఇంక్రీజెస్, కొన్నిటి మీద ఎక్స్పోర్ట్ బ్యాన్స్, ఇదంతా చైనా ఒక పక్క, చైనా మిత్రులంతా ఒక పక్క, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ మిత్రులంతా ఒక పక్క. దీని మూలంగా గ్లోబల్ సప్లై చైన్స్ ఫ్రాగ్మెంట్ అవుతాయేమో అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి. WPI, CPI చాలాసార్లు అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేదు అన్నట్లుగా వెళుతూ ఉంటాయి. కారణం ఏమిటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 65% మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనం ఉపయోగించేటువంటి ప్రోడక్ట్స్ బాస్కెట్ ఉంటుంది. సో బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఒక కారణం. రెండోది ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కాంపోనెంట్ అస్సలు లేదు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్కి సంబంధించిన వెయిటేజ్ 28% ఉంది. తర్వాత మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్కి సంబంధించి ఫుడ్ అండ్ బెవరేజెస్ కంబైన్డ్ వెయిటేజ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో దాదాపు 45-46% ఉంటే ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యొక్క వెయిటేజ్ టోటల్గా కన్స్యూమర్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో జస్ట్ 24% ఉంది. ఇలాంటి డిఫరెన్సెస్ ఉండటం వల్ల అప్పుడప్పుడు ఇవి కన్వర్జ్ అవుతాయి, అప్పుడప్పుడు డైవర్జ్ అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ప్రతి నెల రిలీజ్ అవుతాయి కదా. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. జస్ట్ ఒకసారి చూడండి, ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ ఏ మినిస్ట్రీ కింద ఉంది? ప్రాబబ్లీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అయి ఉండాలి. తర్వాత డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ గురించి నేను వచ్చే వారం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని విషయాలు చెప్తాను. హ్యుండై అనేటువంటి కొరియా కంపెనీ హ్యుండై ఇండియా అనేటువంటి సబ్సిడరీకి పర్మిషన్ ఇచ్చింది 17.5% షేర్స్ అమ్మటానికి. అల్టిమేట్గా 25% అనేటువంటిది వాళ్ళు మెయింటైన్ చేయాలి పబ్లిక్ షేర్ హోల్డింగ్, తర్వాత చేస్తారు. ప్రస్తుతం 17.5% ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి పర్మిషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా వీళ్ళు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ని సబ్మిట్ చేశారు.
ఇండియన్ సబ్సిడరీ అట్ ప్రజెంట్ 100% ఓనర్షిప్ పేరెంట్ కంపెనీది అనమాట. ఈ యొక్క 17.5% స్టేక్ సేల్ ద్వారా 25,000 crores రైజ్ చేయాలి అన్న ఆలోచన మీ అందరికీ తెలిసే ఉంటుంది. లార్జెస్ట్ ఐపీఓ ఇప్పటిదాకా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మే 2022లో 21,000 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసింది. అంతకంటే ఇది పెద్దది అవ్వచ్చు. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, చైనా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద టారిఫ్స్ యూరోపియన్ యూనియన్ గణనీయంగా పెంచింది. ఇంతకుముందు 10% టారిఫ్ ఉండేది, ఇంకొక 17%. ఈ BYD అనే కంపెనీ, ఇది చైనాలో అతిపెద్ద కంపెనీ, దాని నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి వెహికల్స్ మీద 17% ఇంపోజ్ చేసింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ టారిఫ్స్ని 25% నుంచి 100%కి పెంచింది. నార్మల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్ అంత టారిఫ్స్ని పెంచకూడదు WTO ఫ్రేమ్వర్క్ ప్రకారం, కానీ నేషనల్ సెక్యూరిటీ క్లాస్ని ఉపయోగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. ఇదంతా కూడా టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ అనమాట. వెస్ట్రన్ కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే చైనాలో చాలా సబ్సిడీస్ ఇస్తున్నారు ఆ దేశం వాళ్ళు, అందుకని వాళ్ళు చాలా తక్కువ కాస్ట్కి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అలా ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ని డంప్ చేస్తున్నారు, ఇతర దేశాల్లో తక్కువ కాస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది వెస్ట్రన్ కంట్రీస్ యొక్క అభియోగం అనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా టారిఫ్స్ పెంచుకుంటూ పోతాయి. 20-30 సంవత్సరాల పాటు బాగా పెరిగినటువంటి గ్లోబల్ సప్లై చైన్స్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, అదంతా తిరోగమన దిశలోకి వెళ్ళిపోతుంది. జియోపొలిటికల్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అన్నటువంటి ఒపీనియన్ బాగా ఉందన్నమాట. తర్వాత ఎన్విడియా అనేటువంటి కంపెనీ పేరు వినే ఉంటారు. మార్కెట్ వాల్యుయేషన్ మైక్రోసాఫ్ట్ని దాటింది, యాపిల్ని దాటింది. దాదాపు 3-4 రెట్లు ప్రాఫిట్స్ పెరిగాయి ఈ మధ్యకాలంలో. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చిప్స్ని వాళ్ళు డిజైన్ చేయటం, తర్వాత తాయివాన్లో ఉన్నటువంటి ఫౌండరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేయించటం, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్లో వరల్డ్ లీడర్ ఎన్విడియా అనేటువంటి కంపెనీ. అందుకే దాని యొక్క స్టాక్ వాల్యుయేషన్ దాదాపుగా 3-4 రెట్లు గత 2 ఏళ్ల కాలంలో పెరిగింది. స్టాక్ లిమిట్స్ ఇంతకుముందు చెప్పాను. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉపయోగించి స్టాక్ హోల్డింగ్ లిమిట్స్ ఇంపోజ్ చేయొచ్చు. ప్రాసెసర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, వాళ్ళు ఇంతకంటే ఎక్కువ స్టాక్ హోల్డింగ్ చెయ్యకూడదు అని చెప్పి ఇచ్చేటువంటి ఆర్డరే ఇదనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ వీట్ అది కూడా తగ్గించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీట్కి సంబంధించినంత వరకు, గోధుమలకి సంబంధించినంత వరకు గత 1-2 సంవత్సరాల నుంచి మన దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయా, ఏమైనా ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉందా అనేటువంటి సస్పిషన్ మాత్రం కొనసాగుతోంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ వీట్, రైస్, షుగర్ ఈ మూడింటి మీద దాదాపు 1-2 సంవత్సరాల క్రితమే ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించడం జరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కరెంట్ అకౌంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మనకి హ్యూజ్ డెఫిసిట్ ఉంది ఇక్కడ. రెండోది మల్టీనేషనల్ కంపెనీస్, వాళ్ళ సంస్థలు ఇక్కడ లాభాలు గడిస్తే రాయల్టీ రూపంలో, లాభాల రూపంలో తీసుకెళ్ళేటువంటి డబ్బులు, దాన్ని ప్రైమరీ ఇన్కమ్ అంటారు. అక్కడ కూడా కొంత డెఫిసిట్ ఉంది. అయితే రెండిటిలో హ్యూజ్ సర్ప్లస్ ఉండటంతో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జస్ట్ $23 బిలియన్ తగ్గింది. అదేంటంటే రోబస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, రెండోది హ్యూజ్ ఫారిన్ రెమిటెన్సెస్. ఈ రెండింటి మూలంగా కరెంట్ అకౌంట్లో మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం. రేపు ఎల్లుండి థర్స్డే, ఫ్రైడే ఎకానమీ బేసిక్స్తో కలుద్దాం. మళ్ళీ యథావిధిగా సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, మంగళవారాల్లో
పాలిటీ, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్, మ్యాప్స్. బుధవారాల్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇలాగే కొనసాగుతాయి. గురు శుక్రవారాల్లో ఇప్పటిదాకా ఎకానమీ బేసిక్స్ 10 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆ సిరీస్ కొనసాగుతుంది. నమస్తే.